ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. నిన్న ఒక విషయం అందరినీ కూడా ఎవరైతే కేసెస్ ఒక అడ్వకేట్ కి ఇచ్చారో ఇచ్చిన వెంటనే ఈ కేసు ఉంటుందా లేదా అని చెప్పేసి టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే కొంతమందిని ఒక 9 మంది అడ్వకేట్స్ ని బార్ కౌన్సిల్ రిమూవ్ చేసింది. వారి మెంబర్షిప్ అంతా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు నకిలీ సర్టిఫికేట్స్ అంటే ఫేక్ సర్టిఫికేట్స్ తో వారు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు అన్న ఎంక్వైరీ అంతా కూడా జరిగి వారు నిజంగానే సర్టిఫికేట్స్ అన్ని ఫేక్ గా సబ్మిట్ చేశారు. వీళ్ళు లాయర్ కిందికి రారు, వీళ్ళు కేసులు వాదించడానికి అర్హులు కారు అని చెప్పేసి వారి ఎన్రోల్మెంట్ అంతా కూడా రద్దు చేయడం జరిగింది. అసలు ఒక అడ్వకేట్ ని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వారు అడ్వకేట్ అవునా కాదా అనేది ఎలా మీరు ఎవరైతే క్లయింట్ వెళ్తారో వాళ్ళు తెలుసుకోవాలి అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అవి మీరు ఎప్పుడైనా మీకున్న ప్రాబ్లంతో ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి ఉన్నావా లేవా అనేది ఒక్కసారి గ్రహించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎవరైతే స్టూడెంట్గా ఉండి కాలేజ్లో జాయిన్ అయ్యి ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత వారిని చదువుతున్నప్పుడు కానివ్వండి కంప్లీట్ అయిపోతే మాత్రమే లాయర్ అని అంటారు, అంతే, అడ్వకేట్ అని అనరప్పుడు. సో అతను ఏం చేశాడంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది, AIBE ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కూడా అవ్వాలి. అంటే అది ఇండియా వైడ్ ఇప్పుడు అన్ని స్టేట్స్లలో ఎవరైతే ఎల్ఎల్బి రాస్తారో వారందరికీ కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత ఒక సర్టిఫికెట్, ఐడి కార్డు కూడా వస్తుంది. తర్వాత వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ముచ్చట ఇది. ఇప్పుడైతే అలా ఉండదు. ఇప్పుడు ఏంటంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. అంటే ఓతుకెళ్తారు. ఓతుకెళ్ళిన తర్వాత ఓత్ అంటే ప్రతిజ్ఞ, అంటే కొంతమందిని ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ని పిలుస్తారు. పిలిచి ఎవరైతే ఆ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటారో, ఇప్పుడు సపోజ్ ఈ 2024లో కొంతమంది కంప్లీట్ చేసేసుకున్నారు ఎల్ఎల్బి. కంప్లీట్ చేసుకున్న తర్వాత వారికి ఒక ఓతుని కండక్ట్ చేస్తారు. ఏ స్టేట్లో అయితే ఉంటుందో ఆ స్టేట్లో హైకోర్టులో ఒక టైం ఇచ్చేసి బార్ కౌన్సిల్ వాళ్ళు ఆ ఓతుని కండక్ట్ చేయడం జరుగుతుంది. చేసినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేసి చెప్తారు, మేము న్యాయం పరంగానే పోరాడతాం, ఇలాంటివన్నీ చెప్పేసిన తర్వాత వారు సర్టిఫికేట్స్ అప్పుడు టీసీ ఒకటి, ఏ కాలేజ్లో వారు డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ కాలేజ్ తరపు నుంచి టీసీ, అలాగే బోనఫైడ్, మార్క్స్ మెమో అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వరకు వాళ్ళకి ఎన్రోల్మెంట్ అయిపోతుంది, అంతే. ఎన్రోల్మెంట్ అయిపోయి ఒక నెంబర్ వచ్చేస్తుంది. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పాను కదా AIBE ఎగ్జామ్, అది మస్ట్గా రాయాలి. రాస్తేనే వారు అడ్వకేట్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అర్హులు అనేది నిర్ధారిస్తుంది. ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అని అంటే ఇలాంటి సర్టిఫికేట్ మనకు వస్తుంది. ఇక్కడ చూసారు కదా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏంటంటే మనకు ఎన్రోల్మెంట్ నెంబరు, దాంతో పాటు మనకు ఒక ఏదైతే ఉంటుందో బార్ కౌన్సిల్ వాళ్ళు ఒక నెంబర్ని అసైన్ చేస్తారు. అప్పుడు మనము లాయర్ నుంచి అడ్వకేట్ గా కన్వర్ట్ అవుతాం. దాంతో పాటు మనకు ఐడిని కూడా, అంటే ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది ఐడి. అంటే మనం ఒక అడ్వకేట్ అనేది ఇండియా లెవెల్లో చూపించుకోవడం కోసం ఇది మనకు ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోగానే వాళ్ళ అడ్వకేట్స్ మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా సపోజ్ ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నా లేకపోతే డిస్టిక్ లో ప్రాక్టీస్ చేస్తున్నా ఆ స్టేట్ కి సంబంధించిన ఒక కోర్టు ఉంటుంది పెద్దది, హైకోర్టు. ఆ హైకోర్టు దగ్గరికి వచ్చేసి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారు. అంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తే అక్కడ మెంబర్షిప్ తీసుకుంటారు, డిస్ట్రిక్ట్స్లలో చేస్తే అక్కడ మెంబర్షిప్ తీసుకుంటారు. అయితే మెంబర్షిప్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి ఏ మెంబర్షిప్ ఉంటుందో అది తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, ఈ మెంబర్షిప్ కార్డ్ అనేది కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు అడ్వకేట్స్ ఈ అసోసియేషన్ లో మెంబర్ అని చెప్పేసి ఒక ఐడిని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక ఐడి కార్డ్ అయితే ఇష్యూ చేస్తుంటారు కదా, అలా నేను ఇప్పుడు హైకోర్ట్ లో వర్క్ చేస్తున్నాను, నాకు ఐడి కార్డ్ ఇస్తారు అన్నట్టు. ఇట్లా ఈ ఐడి కార్డ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మనం ఏ ఇయర్ లో కంప్లీట్ చేసాము, ఏ ఇయర్ లో మనము ఎన్రోల్మెంట్ చేసుకున్నాము, ఇదంతా చూసిన తర్వాత ఆ ఎన్రోల్మెంట్ తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి వీళ్ళు ప్రాక్టీస్ లో ఉన్నారా లేదా అని చూడడానికి అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత మనము ప్రాక్టీస్ లో ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రాక్టీసింగ్ చూసారు కదా, ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడైతే ఏ స్టేట్ లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ సర్టిఫికేట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నప్పుడే మనము ప్రాక్టీస్ కి అర్హులం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏజ్ ఎక్కువ ఉండి, వైట్ హెయిర్ ఉండి, కొంచెము లావుగా ఉండి, 4 రింగ్స్, మెడలో చైన్స్, కొంచెము ఒక 2-3 వెనకాల జూనియర్ని వేసుకొని ఉంటే పెద్ద అడ్వకేట్ అనుకుంటారు. అనుకొని వాళ్ళ కేసులు ఇవ్వడం జరుగుతుంది. కానీ
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏదైతే ఎల్ఎల్బి ఉందో ఆ ఎల్ఎల్బికి రాయడానికి ఏజ్ లిమిట్ లేదు. అందువల్ల 80 సంవత్సరాలైనా కూడా ఈ ఇయర్లో రాయొచ్చు, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వచ్చు. అతను మళ్ళీ ప్రాక్టీసింగ్లోకి రాగానే మీరు అనుకుంటారు కదా ఏజ్ని చూసేసి సీనియర్ ఏమో, అయ్యో ఇంత పెద్ద ఏజ్ ఉందంటే ఎన్ని కేసులు చూసారో అని చెప్పేసి. అలా కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క అడ్వకేట్కి అడ్వకేట్ కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ మనం టైప్ చేస్తే ఆయన ఇప్పటివరకు ఎన్ని కేసులు ఆర్గ్యూ చేశారు, ఎన్ని కేసుల్లో జడ్జిమెంట్ రావడం జరిగింది, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ హైకోర్టు అయినా సరే ఒక వెబ్సైట్ అనేది పెడుతుంది. ఆ వెబ్సైట్లో అడ్వకేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందుపరుచుతారు అన్నట్టు, విత్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోన్ నెంబర్ కూడా కొన్ని సైట్లలో ఉంటాయి. సో అవన్నీ చూసుకొని మీరు ఏ అడ్వకేట్ని చూజ్ చేసుకోవాలో కూడా చూజ్ చేసుకోవచ్చు. కొంతమంది జూనియర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇక కేసులు తీసేసుకొని సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఆ సీనియర్స్ కి అసైన్ చేసుకుంటారు అన్నట్టు, వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఎప్పుడైతే కేసు ఉంటుందో అప్పుడు సీనియర్స్ వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తారు, జూనియర్స్ అలా చేసుకుంటారు. కొంతమంది సీనియర్స్ కూడా వారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కూడా వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. వారి దగ్గర వర్క్ చేస్తున్న అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అడ్జస్ట్మెంట్స్, ఈ పాస్ ఓవర్లు ఎక్కువగా ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్ అంటే మనం కేసుని నెక్స్ట్ దానికి వేసుకోండి అని చెప్పేసి అనడం, లేదంటే పాస్ ఓవర్ అంటే నెక్స్ట్ లంచ్ టైంలో, అలాంటివి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, నాలెడ్జ్ ఉండాలి అని అంటే వాళ్ళు జూనియర్ అయినా సీనియర్ అయినా ఏమైనా సరే కానీ ఎంతవరకు కేసు ఆర్గ్యుమెంట్ చేయగలరు. ఇప్పుడు నాది 10 సంవత్సరాల స్టాండింగ్ ఉంది. స్టాండింగ్ అంటారు అన్నట్టు బేసిక్ గా, అంటే ఎన్ని సంవత్సరాలు పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి మన ప్రాక్టీసింగ్ లో ఉన్నామా లేదా అని. కొంతమంది ఏం చేస్తారంటే ఎల్ఐబి కంప్లీట్ చేసుకుంటారు, ఎన్రోల్మెంట్ అయిపోతారు, ఏఐబి కూడా క్వాలిఫై అవుతారు, కానీ ప్రాక్టీసింగ్ రారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకులే కొన్ని రోజుల తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకుందాము అన్న నేపథ్యంలో వాళ్ళు వదిలేయడం జరుగుతుంది. కొంతమంది వెంటనే ఎన్రోల్మెంట్ అయిపోయిన వెంటనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసేసి వాళ్ళు కేసులు తీసేసుకొని నాకు ఓన్ ఆఫీస్ ఉంది, మీరు వచ్చి కలవండి, నేను మీ కేసులో ఆర్గ్యుమెంట్ చేస్తాను అని చెప్పేసి అంటారు. ఇలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే అడ్వకేట్కు ఎంత స్టాండింగ్ ఉంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అతను ప్రాక్టీసింగ్లో ఉండబట్టి అతను కానివ్వండి, లేడీ అడ్వకేట్ కానివ్వండి, జెంట్ అడ్వకేట్ కానివ్వండి, వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని కేసులు ఆర్గ్యుమెంట్ చేశారు, ఎన్ని కేసులలో వారు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఏ కేసులు ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయగలరు అనేది. ప్రతి అడ్వకేటు ఏ కేసులైనా కూడా తీసుకోవడానికి అర్హులే. ఎక్కడైనా ఇండియా లెవెల్లో ఎక్కడైనా సరే ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా అర్హులే. కానీ ఒక్కొక్క అడ్వకేటు ఒక్కొక్క దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్లలో ఎక్కువగా తొందరగా కేసులను ఆర్గ్యుమెంట్ చేయడం కానివ్వండి, వాళ్ళు తొందరగా జడ్జిమెంట్ తీసుకురావడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. కొంతమంది సివిల్ కేసులలో ఉంటారు, కొంతమంది క్రిమినల్ కేసులో ఉంటారు. ఇలా వాళ్ళు ఎందులో ప్రావీణ్యం సంపాదించిన వారు అనేది తెలుసుకోండి ఫస్ట్. అలాగే ఆఫీసు పెట్టినప్పుడు వారి దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోండి. మీరు అనొచ్చు, అడ్వకేట్స్ అడిగితే చెప్తారా మేడం, మీరు కూడా అడ్వకేట్ అయ్యి అలా మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, చెప్పకపోవచ్చు. కానీ ఇప్పుడు వారు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడికి వచ్చేసి, ఇప్పుడు నేను ఒక కోర్టులో పనిచేస్తున్నాను అనుకోండి, అక్కడికి వెళ్ళేసి పలానా సంగీత గారు నిజంగానే కోర్టులో ప్రాక్టీసింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి కనిపిస్తాము, మాట్లాడతాము, మన కేసులు రొటీన్గా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్కి ఒకసారి హియరింగ్ పడుతూనే ఉంటుంది. ఒకసారి 15 డేస్కి పడవచ్చు, లేదు అనుకుంటే 10 డేస్కే పడవచ్చు, 7 డేస్కే పడవచ్చు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలలో కోర్టుకు ఎప్పుడు విజిట్ అవుతుంటారు. రెగ్యులర్ ప్రాక్టీసింగ్ లో ఉన్న వాళ్ళని మీరు చూజ్ చేసుకోండి. కోర్టుకి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని చూజ్ చేసుకొని కేసులు డిలే అవుతున్నాయి, అడ్వకేట్స్ లేట్ చేస్తున్నారు అన్న స్టాంప్ వేయద్దు. ఈ 9 మందిని కూడా ఆ విధంగానే ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం రాగానే మీరేం చేస్తారు, అడ్వకేట్స్ మీద ఎక్కడ కంప్లైంట్స్ ఇవ్వాలి, వాళ్ళే ఇంకా ఏం చేయలేరు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. కాదు, బార్ కౌన్సిల్ అందుకే ఉంది. మీకు ఏదైనా అడ్వకేట్ త్రూ, ఈవెన్ నా త్రూ అయినా, నా క్లయింట్స్ అయినా, ఎవరైనా సరే మీకు కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే బార్ కౌన్సిల్ కి వచ్చి, హైకోర్టు దగ్గర ఉంటుంది తెలంగాణ స్టేట్, ఏపీలో అయితేనేమో ఏపీలో ఉంటుంది, మీరు అక్కడికి వచ్చి ఇలా పలానా అడ్వకేట్ సంగీత రాణి అనే అడ్వకేటు, ఆవిడ ఐడి నెంబర్ ఇదండి, ఈవిడ వల్ల మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మీరు చెప్తే నా డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ పొందుపరచబడి ఉంటాయి. సో అది చూసేసి నాకు కాల్ చేసి, అమ్మ ఇలా జరుగుతుందంట, మరి ఏంటి అని చెప్పేసి వారిద్దరిని పిలిచి చేస్తారు. లేదు అనుకుంటే మీరు సీక్రెట్ గా కూడా కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక రిటర్న్ కంప్లైంట్ కనుక మీరు బార్ కౌన్సిల్ లో ఇచ్చేస్తే వారు బ్యాక్ ఎండ్ లో మొత్తం వెరిఫికేషన్ చేస్తారు. కౌన్సిల్ వాళ్ళు ఆ మొత్తం బ్యాక్ ఎండ్ లో వెరిఫికేషన్ చేసి అప్పుడు నిజమేనా కాదా అని చెప్పేసి అన్ని వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలా వచ్చిందే ఇలా 9 మంది ఫేక్ అడ్వకేట్స్ అని చెప్పేసి. అంటే దాదాపుగా నల్ల కోట్ వేసుకొని కోర్టులో చాలా మంది తిరుగుతూ ఉంటారు, అందరిని అడ్వకేట్స్ అని చెప్పేసి అనుకుంటారు.
కానీ అందులో చదివే వాళ్ళు ఎవరు? కొంతమంది కోర్ట్ విజిటింగ్స్ కూడా వస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్సే విజిటింగ్స్కి వస్తూ ఉంటారంట. అంటే కేసులు ఎలా ఉంటాయి, ఎలా ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి, కేసులను ఎలా ఒక అడ్వకేటు క్వశ్చన్ చేస్తుంటే ఇంకొక అడ్వకేట్ దాన్ని ఎలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం ప్రాక్టికల్ గా కొంతమంది కోర్టుకు విజిట్ అవుతుంటారు. ఎప్పుడైనా సరే మనం ఆ కోర్సులో ఉన్నప్పుడు ఈ నల్ల కోట్ అనేది కంపల్సరీగా వేసుకుంటాం. అక్కడ డ్రెస్ కోడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీసింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గర ఉన్న క్లయింట్స్ అనుకుంటారు మా కేసుల పరిస్థితి ఏంటి అని. సో మీరు టెన్షన్ పడద్దు. ఆ కేసు ఎవరి పేరు మీద ఉంది, అతని పేరు మీద ఉన్నా కూడా మిమ్మల్ని మీ కేసు ఎవరు ఆర్గ్యూ చేస్తున్నారు అనేది తెలుసుకోండి. ఆర్గ్యూ చేస్తున్న అడ్వకేట్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళి సార్ మరి ఇప్పుడు మన కేసు ఏమవుతుంది అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే బార్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళేసి మీ ఎవరైతే ఈ 9 మంది అడ్వకేట్స్ ఫేక్ అని తేరిందో ఆ క్లయింట్స్ అందరూ కూడా వెళ్ళి ఏ కౌన్సిల్ దగ్గర నిల్చొని మీరు ఇది విషయం అని చెప్పి ఒక రిటర్న్ గా మీరు లెటర్ ఇచ్చారంటే మీ కేసులను ఏం చేయాలని వాళ్ళు పునరాలోచన చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం ఒక 40% వరకు కూడా ఫేక్ అడ్వకేట్సే ఉంటారండి. అంటే చదువుతారు, ప్రాక్టీస్ ఉండదు, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు, ఏమీ ఉండదు. తర్వాత కొంతమంది ఊరికేనే సర్టిఫికేట్స్ కూడా కొంతమంది క్రియేట్ చేసుకుంటారు. గతంలో కూడా చాలా వరకు ఫేక్ అడ్వకేట్స్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా మార్కెట్లో ఉంది కాబట్టి మీకు తొందరగా విషయాలన్నీ కన్వే అవుతున్నాయి. కానీ చాలా మంది క్లయింట్స్ కూడా ఒక పాస్ట్ 10 years బ్యాక్ కూడా ఇలాంటి ఇష్యూతో చాలా మంది ఫేస్ చేశారు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక అడ్వకేట్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, వారు నిజంగానే ప్రాక్టీసింగ్ లో ఉన్నారా, రెగ్యులర్ ప్రాక్టీసింగ్ లో ఉన్నారా లేదా అని చెప్పి చూసుకోండి. 5 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి స్టాండింగ్ లో ఉంటేనే అని అంటే వారికి ఎందుకంటే కేసుని ఎలా డీల్ చేయాలి, ఎలా ఫైలింగ్ చేసిన కేసుని వాళ్ళు డ్రాఫ్టింగ్ ముఖ్యం. ఆ డ్రాఫ్టింగ్ చేసిన కేసుని వాళ్ళు ఎలా ఆర్గ్యూ చేస్తారు, ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలి, ఎలా అయితే మన కేసు గెలవగలుగుతాము అనేది ఉంటుంది. సో అడ్వకేట్ ని ఎంచుకోవడం ఇలా ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి. ఊరికేనే ఎవరో చెప్పారని చెప్పేసి అడ్వకేట్ మంచిగా ఆర్గ్యూ చేస్తారు అని కాకుండా మీ వేలో మీరు కూడా వెరిఫికేషన్ చేసుకొని అడ్వకేట్ మీ కేసు కరెక్ట్ ఫిట్ అవుతారా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మీరు మీ కేసుని తీసుకెళ్లి వారి చేతిలో పెట్టండి. ఎందుకంటే అడ్వకేట్ ఫీజులు ఎంత అవుతాయో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే కోర్టు ఫీజులు ఉంటాయి, పేపర్ వర్క్ ఉంటుంది, డ్రాఫ్టింగ్ చేయడానికి ఖర్చు అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఎంక్వైరీ చేయడంలో తప్పేమీ లేదు. సో ఇంకా ఇలాంటి అడ్వకేట్స్ ఉండొచ్చు, లేరని కూడా నేను చెప్పలేను. కాకపోతే మీరు ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని ఒక స్టెప్ తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.